అంటే ఇలా పార్టీలు వీడిపోవడం మంచిదంటే ఇప్పుడు నందీశ్వర్ గౌడ్ గారు కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీకి వెళ్ళడం అనుకున్న ఆంతర్యం ఏమిటంటారు? ఇప్పుడే చెప్పాను కదా, నందీశ్వర్ గౌడ్ గారు వదిలి వెళ్ళారు. అంతకు మొదలు చాలామంది ఆయన కంటే పెద్ద నాయకులు వెళ్ళారు, ఆయన కంటే చిన్న నాయకులు వెళ్ళారు. రేపు ఇంకా నాయకులు పోతారచ్చు. అది ఇష్యూ కాదు. ఇక్కడ ఇష్యూ అదొక ఆపర్చునిజం. సరే, కొందరు వారి అవకాశం కొరకు పోవచ్చు, కొందరు ఇంకా భేదాభిప్రాయంతో పోవచ్చు. ఎవరు ఎట్టిపోయినా దాన్ని 10 మంది మా పార్టీలో జాయిన్ కాగానే మేము బలమైనామని, లేకుంటే 10 మంది వెళ్ళిపోతే మేము వీక్ అయిపోయాం అని అటువంటి రాజకీయ పార్టీ కాదు ఇది. అందుకొరకు సెట్ బ్యాక్స్ అవుతాయి. తప్పనిసరిగా ఒక 10 మంది పెద్ద నాయకులు పోతే ఆ పార్టీకి తాత్కాలికంగా కొంచెం ఇబ్బందులు వస్తాయి. కానీ పార్టీ ఫౌండేషన్స్ బునియాద్ ఏదైతే బలంగా ఉంటుందో ఇవన్నింటినీ కూడా ఎదుర్కొనే శక్తి ఉంటుంది. ఆ శక్తి ఈ పార్టీ కాంగ్రెస్లో ఉంది. ఇది కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణ కాదు, కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వం పైన ప్రజలకున్న వ్యతిరేకతే. కానీ ఏదేదో కాంగ్రెస్ పార్టీ నాయకులు మా కోసం ఏదో చేసేస్తున్నారు అని కాంగ్రెస్ పార్టీ మీద మద్దతు ఏం పెరగడం లేదు. కేవలం టీఆర్ఎస్ నాయకులు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోతున్నారని ఒక విమర్శలు అయితే ఉన్నాయి. అలాగని చివరి నిమిషంలో టీఆర్ఎస్ పార్టీ అనుకున్నది ఏమన్నా ఒక మంత్రదండం ద్వారా ఏదన్నా అద్భుతం చేస్తే తిరిగి ప్రజలు టీఆర్ఎస్ని ఆదరించే అవకాశం ఉంది, కాంగ్రెస్ పార్టీని ఆదరించే అవకాశం లేదంటున్నారు. అంటే పూర్తి స్థాయిలో ప్రజలకు మేమున్నాం, మేము వస్తే ఇది చేస్తాం అని ఖచ్చితంగా భరోసా ఇవ్వగల నాయకులు ఎవరున్నారంటారు కాంగ్రెస్లో? టీఆర్ఎస్ పార్టీ ఫెయిలియర్స్తోనే కాంగ్రెస్కి లాభమవుతుంది అనే ఒక వాదన మీరు పెట్టారు. టీఆర్ఎస్ పార్టీ అధికార పార్టీ కాబట్టి వాళ్ళు ఫెయిలియర్స్ అంటే ఏంటి? వారు చేయలేని పనులే కదా వాళ్ళ ఫెయిలియర్సు. ఏం చేయలేరు? ఏదైతే వాగ్దానాలు చేశారో అవి నెరవేర్చలేకపోయారు. అందుకే ప్రజలలో అసంతృప్తి ఉంది. ఆ రోజు ప్రజలు ఎందుకు మమ్మల్ని పక్కన పెట్టారు? మాపై కోపం కాదు, కేవలం టీఆర్ఎస్కి ఒక అవకాశం ఇద్దాం, కొత్త పార్టీ చూద్దాం ఏం చేస్తాడు, ఇన్ని మాటలు చెప్పాడు. అయితే 3 సంవత్సరాలు చూశారు. ఆ మేనిఫెస్టోకి ఈరోజు పాలసీస్కి చాలా భిన్నంగా ఉంది. ప్రజలు గ్రహించారు. కాంగ్రెస్ వాడు ఒక్కటి చెప్తాడు 10 చేస్తాడు, వీళ్ళు 10 చెప్తారు ఒక్కటి చేయటం లేదు అనే ఒపీనియన్ ప్రజల్లో ఉంది. కాంగ్రెస్ ఎప్పుడు హృదయంలో ఉంటుంది, కానీ అవకాశం కొరకు ఇంకా మెరుగు చేస్తాడేమో, ఎందుకంటే మంచి ఆశావాది కాబట్టి ఇంకా నాకంటే బెటర్ చేస్తాడన్నప్పుడు అది ప్రజాస్వామ్యం. ఎప్పుడు నువ్వే ఉండాలని ఏం లేదు, ఎప్పుడు నేనే ఉండాలని ఏం లేదు. కాబట్టి టెస్ట్ చేస్తూ ఉంటారు. ఆ టెస్ట్లో వాళ్ళు ఇప్పుడు టీఆర్ఎస్ మీరు అన్నట్టే వాళ్ళు చేయలేకపోయారు కాబట్టి ఫెయిల్ అయ్యారు. ఆల్టర్నేట్గా కాంగ్రెస్ పార్టీ ఈస్ ఆల్వేస్ దేర్. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి వస్తుంది, ఆల్టర్నేట్గా వస్తుంది. రెండోది చేశాం గతంలో కాబట్టి మళ్ళీ ఆ నమ్మకం ఉంది. ఏం చేశారు? మేము రుణమాఫీ అన్నాం, ఒకేసారి చేసేసాం. పెన్షన్లు ఊర్లో ఎందరు అర్హులు ఉంటే అందరికి ఇస్తామన్నాం, అందరికి ఇచ్చాము. ఆరోగ్యం చెడిపోయిన పేదవాడిని కాపాడాము. టైం ప్రకారంగా 200 పెన్షన్ మీకు నెలకు ఫస్ట్ ముడుతుందంటే ముట్టాది. మద్దతు ధర ఇంత ఉంటుంది, ఇంత ముడుతుందంటే వచ్చేది. రుణమాఫీలో ఇంతకే మీకు ఉంటుందంటే ఉంది. మీకు పావులా వడ్డీ చెప్పాం, ఇచ్చాం. కాబట్టి చెప్పిన ప్రతి ఒక్క మాట మేము ఫుల్ఫిల్ చేశాం. అదే కాంగ్రెస్ పార్టీపై ఉన్న భరోసా. సో అదే మా శక్తి. కావున నేను మొదటి నుంచి చెప్తూ వచ్చాను ఏంటంటే వ్యక్తి ఇంపార్టెంటే, కానీ వ్యక్తి కంటే ఆ సంస్థ ఇంపార్టెంట్. ఆ సంస్థ సిద్ధాంతాలు ఏంటి, దాని ఫౌండేషన్స్, దాని బునియాద్ ఈ విధంగా ఉంది ఈ పార్టీ. కాబట్టే కొన్ని రోజులు అది బోర్ అయిపోతారు. ఏదన్నా సినిమా ఇప్పుడు మరి 10 సార్లు చూస్తే సరేలే, ఇప్పుడు బాహుబలి 1, 2 అయిన తర్వాత 3కి అంతా ఉండకపోవచ్చు. బట్ ఏదో ఒక రోజులో అరే మళ్ళీ 10 ఏళ్ళ తర్వాత అరే బాహుబలి వాస్ ఎ గ్రేట్ ఫిలిం అని అందరు కూడా అంటారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా కొత్త సినిమాలు చూసిన తర్వాత అరే అదే మంచి ఉంది అని మళ్ళీ మా వైపు తప్పనిసరిగా వస్తారు. ఖచ్చితంగా అందరూ ఆశిస్తున్నారు అదే కూడా. హాయ్, దిస్ ఇస్ సురేష్ రెడ్డి, ఫార్మర్ స్పీకర్. ప్లీజ్ వాచ్ మై ఇంటర్వ్యూ విత్ నాగరాజ్ గారు on High Dreams, which will be coming up shortly. He's thrown a lot of insight into my personality and it's very exciting. Please watch it.